వెల్కమ్ టు ఖుషీస్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వినాయకుడికి చాలా ఇష్టమైన చక్కెర పొంగలి. అమ్మవారికి కూడా చాలా ఇష్టం కదా చక్కెర పొంగలి అంటే. సో ఈరోజు మనం చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 కప్పు బియ్యానికి అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఆ పెసరపప్పును సిమ్లో పెట్టి దోరగా వేయించాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ పెసరపప్పుని సిమ్లో పెట్టి వేయించాలి. ఈలోపు 1 కప్ రైస్ కడిగి నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న రైస్ని ఈ పప్పులో వేసి కొంచెం ఈ రెండు మిక్స్ చేసి ఒక 2 to 3 minutes రైస్ ఇంకా పప్పుని దోరగా వేయించాలి. ఇప్పుడు 1 కప్ రైస్కి 3 cups ఆఫ్ వాటర్ తీసుకొని మెల్లిమెల్లిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న ఈ పెసరపప్పు రైస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 minutes ఉడకనివ్వాలి. అది ఉడికేలోపు మనం ఒక 1/2 cup బెల్లం, 3-4 tablespoons చక్కెర రెడీగా ఉంచుకోవాలి. ఈ బెల్లం చక్కెరలో కొన్ని నీళ్లు పోసి సిమ్లో పెట్టి తీగపాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఆ తీగపాకం వచ్చిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఆల్రెడీ 80% ఉడికిన ఆ బియ్యంలో పోసి సిమ్లో పెట్టి ఆ బెల్లం సిరప్ ఇంకేంత వరకు ఉడకనివ్వాలి. ఈలోపు ఒక 3 tablespoons ఆఫ్ నెయ్యి తీసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. కాజు, బాదం, కిస్మిస్ ఇలా మీకు ఏ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కలిపి వేయించుకొని దూరగా వేగిన తర్వాత ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చక్కెర పొంగలిలో ఒక 2-3 ఇలాచీలు దంచి ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో వేసేయాలి. అంతే, టేస్టీ చక్కెర పొంగలి రెడీ. ఈ చక్కెర పొంగలి ఎస్పెషల్లీ నవరాత్రుల్లో బాగా యూస్ చేస్తారు కదా, బాగా వండుతారు. ఇప్పుడు నేను చూపించబోయే ఇంకో రెసిపీ శనగలు. ఈ శనగలు వినాయకుడి నిమజ్జనంలో చాలామంది నైవేద్యంగా పెడతారు. సో ఈ శనగలు ఎలా చేయాలో తెలుసుకుందాం. 1 glass ఆఫ్ శనగలకి ఒక 3 glasses ఆఫ్ వాటర్ పెట్టి 3 to 4 whistles వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకబెట్టాలి. ఒక 4 whistles వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి కొంచెం గిన్నెలో నూనె వేసి కళ్యామాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆవాలు, ఉల్లిగడ్డలు, మంచి కలర్ కోసం తగినంత పసుపు మంచిగా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పిరికెడంతా ఎండు కొబ్బరి తురుము కూడా ఆ పోపులో వేయాలి. ఎండు కొబ్బరి తురుమును మంచిగా కలుపుకొని ఒక 2 to 3 minutes ఆ పోపులో మగ్గనివ్వాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఆ ఇప్పుడు మనం ఉడికిపెట్టిన శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలని పోపులో వేసి మంచిగా మొత్తం పోపు అంతా కలిసేంత వరకు నీట్గా కలుపుకోవాలి. మంచిగా మొత్తం శనగలు మొత్తం పోపుతో కలుపుకున్న తర్వాత ఒక 4-5 minutes అలాగే సిమ్లో పెట్టి శనగలని ఉడకనివ్వాలి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత శనగల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చింది. నిమజ్జనంలో ఈ శనగలను ప్రసాదంగా చాలా పెడతారు. చక్కెర పొంగలి బాగా పెడతారు. ఈ రెండు ఒకసారి మీరు ట్రై చేయండి. నేను చూపించిన ఈ 2 రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Don't forget to subscribe, okay?